ఈ కామనర్స్ ఓనర్స్ లా అండ్ సెలబ్రిటీస్ రెంటెడ్ హౌస్ లో ఉండేలా 1 వీక్ మాత్రమే. నాట్ విత్ స్వార్డ్స్ ఆర్ గన్స్. ఇది ఒక పెద్ద వార్. ఫ్రెండ్షిప్స్ తోనే ట్రాప్స్ చేస్తారు. కొన్ని కోట్లాది కళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న యుద్ధం మరి కొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. హలో అందరికి, ముందుగా వీడియోని లైక్, షేర్ అండ్ మన ఇట్స్తాన్ ఆఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 15 లో అయితే నేను చెప్పాను కదా మీకు, ఇంకో అప్డేట్స్ ఉన్నాయి, వచ్చిన అప్డేట్స్ అండ్ ఆల్సో గ్రాండ్ లాంచ్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి ఆన్ ద వే. అండ్ అలాగే నేను ఆ అప్డేట్స్ పైన నేను టోటల్ వీడియో ఒకటి పెడతాను అని చెప్పేసి అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ వీడియోనే ఇది. టోటల్ హోల్ అప్డేట్స్ ఆఫ్ గ్రాండ్ లాంచ్ గురించి క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా కన్ఫర్మే, 100% కన్ఫర్మ్డ్ అప్డేట్స్ ఇవి. అండ్ ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ అయితే. అండ్ ఈ సీజన్ లో గ్రాండ్ లాంచ్ పార్ట్ 1 లో అయితే 9 సెలబ్రిటీస్ అండ్ 6 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. అండ్ అలాగే టోటల్ 15 మెంబర్స్ ఈ గ్రాండ్ లాంచ్ 1 లో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనకైతే ఇప్పుడే టోటల్ లిస్ట్ అయితే రాలేదు, ఎవరెవరు వస్తున్నారు ఏంటన్నది కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ అయితే టోటల్ 15 మెంబర్స్ అయితే లాంచ్ స్టేజ్ పైకి అయితే రాబోతున్నారు. అండ్ వాళ్ళలో సెలబ్రిటీస్ గురించి అయితే నేను ఆల్రెడీ thumbnail లో పెట్టినట్లే సెలబ్రిటీస్ అందరూ వాళ్ళే వస్తున్నారు. అండ్ వాళ్ళ పేర్లు కూడా చదువుతాను మీకు ఒకసారి. అండ్ ఇమాన్యుయల్ ఆల్రెడీ తెలుసు కదా అందరికి, జబర్దస్త్ ఇమాన్యుయల్. అండ్ ఫ్లోరా సైని, ఈవిడే నువ్వు నాకు నచ్చావు మూవీలో వెంకటేష్ గారితో పాటు యాక్ట్ చేసింది కదా ఆవిడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్, అదే రాను బొంబాయికి రాను సాంగ్ తో ఫేమస్ అయిపోయాడు కదా, అతనైతే రాబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి శంకర్ గారు, అందరికీ తెలుసు ఆల్మోస్ట్, సీరియల్స్ కానివ్వండి అండ్ మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆఫ్ విలనిజం లో ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ అండ్ ఆయన అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ తనూజ, ముద్ద మందారం సీరియల్ చూస్తుంటే అందరికి తనుజ ఎవరో తెలియకుండా ఎవరు ఉండరు. ముద్ద మందారం పార్వతి అంటే అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ రితు చౌదరి తెలియకుండా అయితే ఎవరు ఉండరు. సో ఆమె. ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి, అదే జయం సినిమాలో నితిన్ ఫ్రెండ్ గా ఇట్లా క్యారెక్టర్స్ చేస్తూ యాక్ట్ చేస్తూ వచ్చారు కదా, సో ఆయన కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈసారి సీజన్ 9 లో. అండ్ నెక్స్ట్ సంజన ఈమె వచ్చేసి దీంట్లో బుజ్జిగాడు మూవీ ఉంది కదా ప్రభాస్ ది, అందులో క్యారెక్టర్ చేసింది ప్రభాస్ గారితో పాటు. అండ్ నెక్స్ట్ సృష్టి వర్మ, ఆ అమ్మాయి వచ్చేసి కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ ఉన్నారు కదా, జానీ మాస్టర్ గారి అసిస్టెంట్ అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి ఎంట్రీ ఇవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ కామనర్ నేమ్స్ అయితే నేను చదువుతాను, బట్ ఏంటంటే ఇందులో కొద్దిగా అటు ఇటు ఉంటది, అది నేను మీకు చెప్తాను ఏంటో. మన కామనర్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అయితే శ్రీజ 100% కన్ఫర్మ్డ్. అండ్ నెక్స్ట్ దివ్య ఆర్ ప్రియా, దివ్య నిఖిత ఉంది కదా, ఆ అమ్మాయి లేదా ప్రియా, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు రావచ్చు, అదైతే కన్ఫర్మ్ కాదు, స్టేజ్ మీద చూద్దాము. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ అయితే పక్కా. అండ్ మనీష్ మర్యాద 100% కన్ఫర్మ్డ్. పవన్ కళ్యాణ్ మన సోల్జర్ అయితే 100% కన్ఫర్మ్డ్. అండ్ నెక్స్ట్ డిమాండ్ పవన, నాగ ప్రశాంత అన్నది అయితే కన్ఫర్మ్ కాలేదు, స్టేజ్ పైకి వస్తే గానీ మనకు అర్థం కాదు ఎవరు వస్తున్నారు అన్నది పక్క. అండ్ వీళ్ళిద్దరు అయితే ఒకరు రాబోతున్నారు. అండ్ ఈ వీళ్ళలోనే మనకి అగ్ని పరీక్ష నుంచి మన కామనర్స్ అయితే వీళ్ళ నుంచే 6 మెంబర్స్ అయితే వెళ్ళబోతున్నారు గ్రాండ్ లాంచ్ కి, 100% ఇది ఫిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి వీళ్ళు కాన్సెప్ట్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, అంటే రెంట్ కు ఉండే వాళ్ళు ఓనర్స్, ఈ కాన్సెప్ట్ పైన అయితే బిగ్ బాస్ సీజన్ 9 రన్ కాబోతుంది. అది గ్రాండ్ లాంచ్ 1 వరకేనా, 2.0 నుంచి వేరే ఏదైనా చేంజెస్ ఉంటాయా, లేక లాస్ట్ వరకు దీన్నే కంటిన్యూ చేస్తారా అన్నది మనకి ఇంకా తెలియదు, కాబట్టి దాని గురించి రివీల్ అయ్యాక మాట్లాడదాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కామనర్స్ ఓనర్స్ లా ఉండబోతున్నారు అండ్ సెలబ్రిటీస్ రెంటెడ్ హౌస్ లో ఉన్నట్టు ఉండబోతున్నారు. ఇది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు మాత్రం ఈ కామనర్స్ ఓనర్స్ లా అండ్ సెలబ్రిటీస్ రెంటెడ్ హౌస్ లో ఉండేలా 1 వీక్ మాత్రమే. ఆ తర్వాత నుంచి ఎవరి గేమ్ వాళ్ళు ఆడి గెలుచుకోవాల్సిందే. ఏదైనా సరే 1 వీక్ ఎక్స్క్యూజ్ మాత్రమే ఉంటది. అలానే నామినేషన్స్ లో ఎక్స్క్యూజెస్ ఉండవు, తెలుసు కదా, చిన్న వాటికే వీళ్ళు మన వాళ్ళు నామినేషన్ వేసి బయటకు పంపించేస్తారు. అండ్ నెక్స్ట్ ఇవాళ మార్నింగ్ 10 కంతా అందరూ అనుకున్న స్టూడియోస్ కి అయితే వచ్చేసారు. కంటెస్టెంట్స్ దగ్గర మొబైల్స్ అయితే తీసేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీకి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు, రేపు గ్రాండ్ లాంచ్ స్టార్ట్ అయ్యే వరకు ఎవ్వరు ఏవి కూడా సోషల్ మీడియాలో అప్డేట్ చేయొద్దు, అప్డేట్స్ ఇవ్వద్దు, సోషల్ మీడియాస్ ని హ్యాండిల్ చేయొద్దు అని అయితే చెప్పేశారు ఫుల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు ఇంకా గ్రాండ్ లాంచ్ లో ఇంకా టోటల్ ఇంకా 100% ఏమేమి ఉన్నాయన్నది గ్రాండ్ లాంచ్ అయిన తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ వరకు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ ప్రోమో మేబీ ఇవాళ ఈవినింగ్ వరకు రావచ్చు. హోమ్ టూర్ అయితే ఆసమ్ గా జరిగిందని చెప్పేసి టాక్ సూపర్ వచ్చిందంట హోమ్ టూర్ అయితే మాత్రము. అండ్ దాని గురించి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, ఈసారి ఎలా ఉండబోతుంది చూద్దాం అని చెప్పేసి. అండ్ బెడ్రూమ్ టైప్స్ అయితే మాత్రం కామనర్స్ కి అయితే లగ్జరీ బెడ్రూమ్స్ మెయిన్ హౌస్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీస్ కి మాత్రం షేరింగ్ ఏ కామన్ బెడ్రూమ్, ఒకే కామన్ బెడ్రూమ్ ని సెలబ్రిటీస్
అందరూ షేర్ చేసుకుని అందులో ఉండాలి. కానీ కామనర్స్ కి మాత్రం లగ్జరీ బెడ్రూమ్స్. బాగా వినండి, ఓకేనా? ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి సెలబ్రిటీస్ కి ఇచ్చే ఆ ఒక్క బెడ్రూమ్ కూడా ఏం తెలుసా, కంటైనర్ రూమ్. కంటైనర్ రూమ్ లో వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళు సర్దుకొని ఉండాలి. దానికి తప్పదు. ఇది కూడా ఏంటంటే 1 వీక్ వరకు ఉంటది ఎక్స్క్యూజ్. ఆ తర్వాత ఎవరిది వాళ్ళు గెలిచి తీసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ క్యాప్టెన్ గెట్స్ ఎ స్పెషల్ లగ్జరీ రూమ్. క్యాప్టెన్ కి మాత్రం మొత్తం ప్రైవేట్ గా స్పెషల్ గా ఉంటది రూమ్. అండ్ ఇది హౌస్ మొత్తం టోటల్ వచ్చేసి. అండ్ హౌస్ మొత్తము బటర్ఫ్లై థీమ్. ఈసారి మాత్రం మొత్తం తలతల మెరిసిపోబోతుంది సీతాకోక చిలుకతో. అసలు హౌస్ ఎలా ఉండబోతుంది నాకు మాత్రం ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. చూద్దాము. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను హోమ్ టూర్ ప్రోమో కోసం అయితే. అండ్ హైందవ బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన మూవీ ప్రమోషన్ అయితే జరిగింది గ్రాండ్ లాంచ్ సెట్ లో. అండ్ ఆయన ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఘాటి ప్రమోషన్స్ అయితే జరిగినాయి. బుకింగ్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి. ఘాటి ప్రమోషన్స్ అండ్ హైందవ ప్రమోషన్స్ అయితే జరిగినాయి. అది ఎవరెవరు వచ్చారు ఏంటి స్టేజ్ పైకి అది మాత్రం మన లాంచ్ లోనే చూద్దాము. అండ్ this is not the end, this is the beginning. The battle begins on September 7th 7 PM, not with swords or guns. ఇది ఒక పెద్ద వార్. దీంట్లో మాత్రం వర్డ్సే వెపన్స్ అవుతాయి, స్ట్రాటజీసే ఏమవుతాయి గెస్ చేయండి, బాంబ్స్ అవుతాయి. స్ట్రాటజీస్, వాళ్ళు వాడే స్ట్రాటజీసే అవతల వాళ్ళకి ఒక పెద్ద బాంబు లాగా పడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్షిప్స్ తోనే ట్రాప్స్ చేస్తారు. అది కూడా మనం చాలా చూసాము. ఇంకా నేను వెయిట్ చేస్తున్నా ఈగర్ గా చూడడానికి. అండ్ టీయర్సే షీల్డ్స్ అవుతాయి. ఆ షీల్డ్స్ ఎవరు ఎలా వాడతారో మనం చూడాలి బాగా. ఎవ్రీ స్మైల్ హైడ్స్ ఎ ప్లాన్, ఎవ్రీ సైలెన్స్ స్టార్మ్ ట్రిడెంట్. పబ్జీలో తెలుసు కదా, అదే ఎవరి స్మైల్ వెనక ఏమేమి కుట్రలు కుతంత్రాలు ఉంటాయో మనకి తెలియదు. ఎవరి చిరునవ్వుని నమ్మకూడదు. దాంతోనే వాళ్ళు స్ట్రాటజీస్ ప్లే చేసి మన నెత్తి మీద బాంబ్ వేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అది వాళ్ళకి అక్కడ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. గేమ్ మొత్తం చూసే మనకి మాత్రం చెమటలు కారిపోతాయి. అండ్ కొన్ని కోట్లాది కళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న యుద్ధం మరి కొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి చదరంగం కాదు, రణరంగమే. అందరూ సిద్ధం అయిపోండి. అండ్ ఇంకా నుంచి రోజుకు ఒక వీడియో రావచ్చు, 2 వీడియోలు రావచ్చు, చెప్పలేను. కానీ ఏ వీడియో కూడా మనకి మీకు డిసప్పాయింట్ అయ్యేలాగా నేను తీయకుండా చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్రాండ్ లాంచ్ September 7th 7 PM కి కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.